నమస్కారం. చరణ్ టీవీకి స్వాగతం. హనుమాన్ జయంతి రోజున 5 మంత్రాలను పఠించండి, అన్ని కష్టాలు తొలగిపోతాయి. హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మముహూర్తంలో ఈ 5 మంత్రాలను పఠించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మంత్రాలను పఠించడానికి కూడా మంచి సమయంగా పరిగణించబడుతుంది. ప్రశాంతమైన పవిత్రమైన ప్రదేశంలో ఈ మంత్రాలను జపించండి. పూజా స్థలం శుభ్రంగా ఉండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ మంత్రాలను జపించండి. రామభక్త హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా బజరంగ బలిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించాడు. ఈ మంత్రాలను పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందడంతో పాటు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హనుమంతుడిని పూజించాలంటే ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రమాణం చేయండి. ఇంటిలోని పూజ గదిలో నియమ నిష్టలతో పూజ చేసి హనుమాన్ చాలీసాను చదవండి. ఇలా చేయడం వలన హృదయానికి శాంతినిస్తుంది. బజరంగ బలి ఆశీస్సులు మీపై ఉంటాయి. అంతేకాదు, మీ జీవితంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు. హనుమాన్ జయంతి పూజకు అనుకూలమైన సమయం మొదటి శుభ సమయం ఏప్రిల్ 23 ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1:58 వరకు. రెండవ శుభ సమయం ఏప్రిల్ 23 రాత్రి 8:14 నుండి 9:35 వరకు. బ్రహ్మముహూర్తం ఏప్రిల్ 23 ఉదయం 4:20 నుండి 5:04 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుండి మధ్యాహ్నం 12:46 వరకు. ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు భయం కలగదు. ఓం హం హనుమతే నమః. ఓం హం హనుమతే రుద్రాత్మాయకాయ హుం ఫట్ మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్దతే హరిణే వజ్రదేహాయ చోళంగిత మహాబ్దయే. 2. బజరంగ బలి మంత్రం ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వశత్రు సంహారణాయ సర్వరోగ హరాయ సర్వశిఖరాణాయ రామదూతాయ స్వాహ. 3. ఈ మంత్రాన్ని పఠిస్తే రుణభారం తొలగిపోతుంది. ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ స్వాహ. 4. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల మీకు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ఆదిదేవ సూర్యుడ సప్త మహాసముద్రాల నుండి మమ్మల్ని రక్షించు. సాటిలేని బలానికి బంగారు పర్వతం వంటి శరీరానికి జ్ఞానులలో అగ్రగామికి నా ప్రణామాలు. 5. ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి. ఓ ఆదిదేవ, నీకు నమస్కరిస్తున్నాను. ఓ సూర్యుడా, నీవు సూర్యుడు. ప్రపంచ మహాసముద్రం నుండి మమ్మల్ని రక్షించు. హనుమంతుడి మంత్రాన్ని జపించడానికి నియమాలు. హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మముహూర్తంలో ఈ 5 మంత్రాలను పఠించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మంత్రాలను పఠించడానికి కూడా మంచి సమయంగా పరిగణించబడుతుంది. ప్రశాంతమైన పవిత్రమైన ప్రదేశంలో ఈ మంత్రాలను జపించండి. పూజా స్థలం శుభ్రంగా ఉండాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ మంత్రాలను జపించండి. ఈ మంత్రాలను జపించేటప్పుడు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి. మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని పూర్తి ఏకాగ్రతతో కనీసం 108 సార్లు జపించండి. దీనితో బజరంగ బలి ఆశీస్సులు మీపై ఉంటాయి. ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు ఉంటాయి.